మృత్యువు పేరెత్తితేనే లోకం వణికిపోతుంది. కాని ఆ మరణాన్ని ఒక పండుగలా ఆహ్వానించే నగరం ఈ ధరణి మీద ఒక్కటే ఉంది. అక్కడ ప్రాణం పోవడమంటే అర్థం మట్టిలో కలవడం కాదు, సాక్షాత్తు పరమశివుడిలో ఐక్యమవ్వడం. ఆ పుణ్యభూమే కాలానికి అతీతమైన మహానగరం కాశీ. కాశీ మరణం భయం కలిగించని ఏకైక నగరం. ఇక్కడ ప్రాణం పోవడమంటే అంతం కాదు, పరమాత్మలో విలీనం కావడం. పురాణాల్లో చెబుతారు, ఈ పుణ్యక్షేత్రాన్ని స్వయంగా పరమశివుడు కాపాడుతున్నాడని. కాశీ విశ్వనాథ ఆలయం మహాక్షేత్రంలో ఎవరైనా చివరి శ్వాస విడిచే క్షణంలో అక్కడ ఒక దివ్య రహస్యం జరుగుతుందని కాశీఖండం వెల్లడిస్తుంది. ఆ జీవి మరణానికి చేరువైన క్షణంలో సాక్షాత్తు శ్రీ విశ్వనాథుడు ఆ జీవి దగ్గరికి చేరి ఆ జీవి కుడి చెవిలో అతి రహస్యమైన తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ దివ్య నామం చెవిన పడగానే ఆ జీవి చైతన్యం మేల్కొని ఈ సంసారం మొత్తం మాయ అని గ్రహిస్తుంది. ఆ క్షణంలోనే ఆ ఆత్మ తన కర్మబంధాలన్నీ విడిచిపెట్టి పరమశివునిలో ఐక్యమవుతుందని పురాణాలు చెబుతాయి. అయితే కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడైన కాలభైరవుడు ప్రతి జీవి చేసిన కర్మలను నియంత్రించే అధికారి. కర్మఫలాన్ని అనుభవించకుండా ఎవరికీ మోక్షం సిద్ధించదు. అందుకే ఆ జీవి చేసిన పాపాలు ఎంత ఉన్నాయో అనుగుణంగా కాలభైరవుడు ఆ కర్మఫలాన్ని క్షణాల్లోనే అనుభవింపజేసి ఆ ఆత్మను పరిశుద్ధం చేస్తాడని విశ్వాసం. ఆ తరువాత పరమశివుడు తారక మంత్రం ఉపదేశించి ఆ ఆత్మకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదిస్తాడు. శిక్షించే కాలభైరవుడు ఆయనే, రక్షించే విశ్వనాథుడు కూడా ఆయన. ఓం నమః శివాయ.